కోచింగ్ రంగంలో పారదర్శకతకు పెద్దపీట వేసి విద్యార్థుల ప్రయోజనాలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ రంగంలో విద్యా ఉద్యోగార్థులను తప్పుదోవ పట్టిస్తూ జారీ చేసే ప్రకటనల నియంత్రణకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. మరిన్ని వివరాలను చూద్దాం. తప్పుడు ప్రకటనలతో విద్యార్థులను మోసపూరిత హామీలతో ఉద్యోగార్థులను మభ్యపెట్టే కోచింగ్ సెంటర్లపై కేంద్ర ప్రభుత్వం ఇక కొరడా జుళిపించనుంది. విద్యార్థులు ఉద్యోగార్థుల ప్రయోజనాలను కాపాడడానికి కోచింగ్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కోచింగ్ సెంటర్ల తరపున ప్రచారం చేసే సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు తాము చేసే ప్రకటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్రం హెచ్చరించింది. 50 మందికి మించి శిక్షణ ఇస్తున్న సంస్థలన్నీ ఈ మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. కోచింగ్ సెంటర్ల మోసాలు పెరిగిపోతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వివిధ సంస్థల సూచనలు, సలహాలతో మార్గదర్శకాలు ఖరారు చేసినట్లు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తెలిపింది. నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కోచింగ్ రంగంలో ఉన్న ఏ వ్యక్తి ఇచ్చే ప్రకటనకైనా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కౌన్సిలింగ్, క్రీడలు, నృత్యం, రంగస్థలం, ఇతర సృజనాత్మక కార్యకలాపాలు దీని పరిధిలోకి రావని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. ఇక మార్గదర్శకాల వివరాల్లోకి వెళితే, ఏ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు తాము నిర్వహిస్తున్న కోర్సులు, అవి పూర్తి కావడానికి పట్టే సమయం, ఫ్యాకల్టీ వివరాలు, ఫీజులు, కోర్సు నుంచి బయటికి వెళ్లిపోవడానికి అనుసరించే విధానం, రుసుం, వాపస్ గురించి అబద్దాలు చెప్పడానికి వీల్లేదు. మంచి ర్యాంకు, ఎక్కువ మార్కులు వస్తాయని, ఉద్యోగం, పదోన్నతి, వేతన పెంపు ఖాయమని, కోరుకున్న ఏ సంస్థలోనైనా ప్రవేశం గ్యారంటీ అని హామీ ఇవ్వకూడదు. ఆలస్యమైతే సీట్లు దొరకవన్న అభద్రతా భావాన్ని సృష్టించి తక్షణమే కోచింగ్ సెంటర్లో చేరే విధంగా వినియోగదారులను పురికొల్పేలా ప్రకటనలు ఇవ్వకూడదు. అనుచిత వ్యాపార విధానాలు అనుసరించకూడదు. తప్పుదోవ పట్టించే ఎలాంటి ప్రకటనలను ఇవ్వకూడదు. కోచింగ్ సెంటర్లు నిర్వహించే వారందరూ తమ కోచింగ్ సెంటర్లలో వచ్చిన ర్యాంకులు, కోర్సు పేరు, దాని కాల వ్యవధికి సంబంధించిన వివరాలు స్పష్టంగా పేర్కొనాలి. కోచింగ్ సెంటర్లు నిర్వహించే వారు పోటీ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లు, ఫోటోలు, వివరాలు, వీడియోలను వారి రాతపూర్వక సమ్మతి లేకుండా ఉపయోగించకూడదు. అభ్యర్థి ఏదైనా కోర్సుకు లేదా ఉద్యోగానికి ఎంపికైన తర్వాతే వారి నుంచి సమ్మతి తీసుకోవాలి. తమకు సంబంధం లేదని చెప్పే విషయాలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కోచింగ్ కేంద్రాలు ప్రముఖంగా ప్రదర్శించాలి. క్లెయిమ్ చేసుకునే అంశాలకు సంబంధించిన అక్షర పరిమాణంతో సమానంగా ఈ సమాచారాన్ని ప్రకటనల్లో ప్రచురించాలి. కోర్సులకు ఏఐసిటిఈ, యూజీసీ లాంటి సంస్థల అనుమతులు, గుర్తింపు అవసరమైతే ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి. ఆ అనుమతులన్నీ ఉన్నట్లు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్లో భాగస్వామి కావడానికి ప్రతి కోచింగ్ సెంటర్ ప్రయత్నించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 కింద చర్యలు తీసుకుంటామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తాజాగా మార్గదర్శకాలను స్పష్టం చేసింది. బాధ్యులైన వ్యక్తులు, సంస్థలపై జరిమానాలు విధించడంతో పాటు నిర్దిష్టమైన జవాబుదారీతనాన్ని ఖరారు చేసి భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూస్తారు. కోచింగ్ రంగంతో ముడిపడిన ప్రతి ఒక్కరికి ఇవి వర్తిస్తాయి. ప్రకటనల్లో నటించేవారు అందులో చెప్పే అంశాలన్నీ వాస్తవమని ధృవీకరించుకోవాలి. ఆయా సంస్థలు తమ ఘనతగా చెబుతున్నవని నిర్ధారించుకోవాలి. ఒకవేళ కోచింగ్ సెంటర్ చెప్పే అబద్దాలనే వీరు కూడా ధృవీకరించినట్లు తేలితే జవాబుదారీతనం వహించాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ మార్గదర్శకాలు అటు విద్యార్థులకు, ఇటు ఉద్యోగార్థులకు మేలు చేయడంతో పాటు బోధన, శిక్షణలో నాణ్యతను పెంపొందిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.